న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరికొన్ని రోజులు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార విపక్ష నేతలు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనేతలు పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లు బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని మోదీ కామారెడ్డిలో ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 3 గంటలకు మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్లలో జరిగే పబ్లిక్ మీటింగులలో ఆయన పాల్గొంటారు. అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ ఉదయం 11 గంటల 30 నిమిషాలకు కొల్లాపూర్, మధ్యాహ్నం 1 గంటకు మునుగోడు, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకు పటాన్చెరు, సాయంత్రం 5 గంటలకు ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో జరిగే పబ్లిక్ మీటింగులలో ఆయన పాల్గొంటారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు హుజూర్ నగర్, 3 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్, సాయంత్రం 5 గంటలకు ముషీరాబాద్ నియోజకవర్గంలో అమిత్ షా పాల్గొంటారు. అటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ఉదయం 11 గంటలకు సిర్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగే పబ్లిక్ మీటింగులలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు వేములవాడ, అనంతరం సనత్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగే కార్నర్ మీటింగ్, సాయంత్రం 4 గంటలకు గోషమహల్ అసెంబ్లీ సెగ్మెంట్లో కార్నర్ మీటింగులలో పాల్గొంటారు.